తమిళనాడులో ఫేక్ యూనివర్సిటీ గుట్టు రట్టయింది. నాగపట్నంలో సెల్వరాజ్ అనే వ్యక్తి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఆల్టర్నేట్ మెడిసిన్స్ పేరుతో 7 ఏళ్లుగా యూనివర్సిటీ నిర్వహిస్తున్నాడు. ఇప్పటి వరకు 1000కి పైగా నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు ఇచ్చాడు. 2 లక్షలు ఇస్తే చాలు మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చేస్తాడు సెల్వరాజ్. నాగపట్నంలోని తన ఇంటిలోనే యూనివర్సిటీ పెట్టేశాడు. నకిలీ సర్టిఫికెట్ తీసుకుని డాక్టర్లుగా చెలామణి అవుతున్న వారిని కూడా మరింత నగదు డిమాండ్ చేశాడు సెల్వరాజ్. దీంతో బాధితులు సెల్వరాజ్ వేధింపులకు తట్టుకోలేక పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో సెల్వరాజ్ భాగోతం బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు యూనివర్సిటీ గుట్టు రట్టు చేశారు. తమిళనాడులో ఫేక్ యూనివర్సిటీ గుట్టు రట్టయింది. నాగపట్నంలో సెల్వరాజ్ అనే వ్యక్తి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఆల్టర్నేట్ మెడిసిన్ పేరుతో 7 ఏళ్లుగా యూనివర్సిటీ నిర్వహిస్తున్నాడు. ఇప్పటి వరకు 1000కి పైగా నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు ఇచ్చాడు. 2 లక్షలు ఇస్తే చాలు మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చేస్తాడు సెల్వరాజ్. నాగపట్నంలోని తన ఇంటిలోనే యూనివర్సిటీ పెట్టేశాడు. నకిలీ సర్టిఫికెట్ తీసుకుని డాక్టర్లుగా చెలామణి అవుతున్న వారిని కూడా మరింత నగదు డిమాండ్ చేశాడు సెల్వరాజ్. దీంతో బాధితులు సెల్వరాజ్ వేధింపులకు తట్టుకోలేక పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో సెల్వరాజ్ భాగోతం బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు యూనివర్సిటీ గుట్టు రట్టు చేశారు. తమిళనాడులో ఫేక్ యూనివర్సిటీ గుట్టు రట్టయింది. నాగపట్నంలో సెల్వరాజ్ అనే వ్యక్తి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ పేరుతో 7 ఏళ్లుగా యూనివర్సిటీ నిర్వహిస్తున్నాడు. ఇప్పటి వరకు 1000కి పైగా నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు ఇచ్చాడు. 2 లక్షలు ఇస్తే చాలు మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చేస్తాడు సెల్వరాజ్. నాగపట్నంలోని తన ఇంటిలోనే యూనివర్సిటీ పెట్టేశాడు. నకిలీ సర్టిఫికెట్ తీసుకుని డాక్టర్లుగా చెలామణి అవుతున్న వారిని కూడా మరింత నగదు డిమాండ్ చేసేవాడు సెల్వరాజ్. దీంతో బాధితులు సెల్వరాజ్ వేధింపులకు తట్టుకోలేక పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. దీంతో సెల్వరాజ్ భాగోతం బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు యూనివర్సిటీ గుట్టు రట్టు చేశారు. తమిళనాడులో ఫేక్ యూనివర్సిటీ గుట్టు రట్టయింది. నాగపట్నంలో సెల్వరాజ్ అనే వ్యక్తి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఆల్టర్నేట్ మెడిసిన్స్ పేరుతో 7 ఏళ్లుగా యూనివర్సిటీ నిర్వహిస్తున్నాడు. ఇప్పటి వరకు 1000కి పైగా నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు ఇచ్చాడు. 2 లక్షలు ఇస్తే చాలు మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చేస్తాడు సెల్వరాజ్. నాగపట్నంలో తన ఇంటిలోనే యూనివర్సిటీ పెట్టేశాడు. నకిలీ సర్టిఫికెట్ తీసుకుని డాక్టర్లుగా చెలామణి అవుతున్న వారిని కూడా మరింత నగదు డిమాండ్ చేసేవాడు సెల్వరాజ్. దీంతో బాధితులు సెల్వరాజ్ వేధింపులకు తట్టుకోలేక పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. దీంతో సెల్వరాజ్ భాగోతం బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు యూనివర్సిటీ గుట్టు రట్టు చేశారు.
చెన్నైలోని ఓ ఫేక్ యూనివర్సిటీ గుట్టురట్టయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, అసలు ఈ యూనివర్సిటీ సంగతి ఏంటి? 7 ఏళ్లుగా నడుస్తున్నా కూడా ఎవరికి ఈ విషయం తెలియదా? ఎవరి ద్వారా ఈ విషయం ముందుగా బయటకు వచ్చింది? మౌనిక, ఏదైతే తమిళనాడులో ఒక నకిలీ ఫేక్ యూనివర్సిటీని ఈ రోజు ఉదయం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీజ్ చేయడం జరిగింది. ఏదైతే ఓపెన్ ఇంటర్నేషనల్ ఆఫ్ యూనివర్సిటీ అండ్ ఆల్టర్నేట్ మెడిసిన్ పేరుతో ఈ యూనివర్సిటీని దాదాపు 7 ఏళ్లకు పైగా కూడా ఇతను ఒక ఇంటిలో నిర్వహిస్తున్నాడు. ఇది కేవలం మొత్తం అతని సొంత ఊరైనటువంటి నాగపట్టణంలోని ఆ కుత్తాలం కేంద్రంగా కూడా ఈ యూనివర్సిటీని నిర్వహిస్తున్నట్టుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. దాదాపు 1000కి పైగా నకిలీ సర్టిఫికెట్లను ఇప్పటికే అందించారు. 2 లక్షలు ఇస్తే చాలు ఒక సర్టిఫికెట్ ను అందిస్తున్నట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా గుర్తించడం జరిగింది. ఇది కేవలం 7 ఏళ్లుగా జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎవరికి అనుమానం రాకుండా ఒక రెండు రూములు ఉన్నటువంటి ఒక ఇంట్లో ఈ యూనివర్సిటీని నిర్వహిస్తుండడంపై అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. ఒక్కసారిగా కంగు తిని అక్కడ ఉన్నటువంటి రికార్డులతో పాటు ఏదైతే నగదుకు సంబంధించి బ్యాంక్ అకౌంట్లకు సంబంధించినటువంటి పాస్బుక్లను కూడా సీజ్ చేయడం జరిగింది. వెంటనే అతను అదుపులోకి తీసుకుని చెన్నై కూడా తరలిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ దర్యాప్తు అనేది కొనసాగుతున్నట్టుగా కూడా వైద్య శాఖ అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ డైరెక్టర్ మహేందర్ ను కూడా తెలపడం జరిగింది. ఇది కేవలం ఏదైతే 2019కి సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆల్టర్నేటివ్ మెడిసిన్ కి సంబంధించి యూనివర్సిటీలో జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అంటూ ఒక పేపర్ లో ఒక ప్రకటన అనేది సెల్వరాజు విడుదల చేశారు. దీనిని డైరెక్ట్ గా వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ జనరలే చూడడం, దాని అనుమానం వచ్చి ఆయనే నేరుగా వెళ్లి అక్కడ ఉన్నటువంటి నాగపట్నంలోని ఆ ఇంటికి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఒక ఇంటిలో ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయడం కంపెనీ పూర్తి స్థాయిలో దర్యాప్తు నిమిత్తం మిగిలిన అధికారులను కూడా అక్కడికి రమ్మని లోపల ఉన్నటువంటి ఎక్విప్మెంట్ తో పాటు 5 మందిని అసలు తీసుకోవడం జరిగింది. దాంట్లో శెల్వరాజ్ ఎవరైతే ఉన్నారో అతను చాలా ప్రముఖంగా ఉన్నాడు. పూర్తి స్థాయిలో ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనే యూనివర్సిటీని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒక తమిళనాడు రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా దాదాపు ఇప్పటి వరకు 1000కి పైగా నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. 2 లక్షలు ఒక సర్టిఫికెట్ తీసుకుంటూ ఉన్నారు. దానికి తోడు ఏదైతే సర్టిఫికెట్ పొందిన వాళ్ళు డాక్టర్ గా ప్రాక్టీస్ చేయకుండాను అసలు ఎగ్జామ్ అనేది రాయకుండా కూడా వారికి ఈ సర్టిఫికెట్లు ఇచ్చినట్టుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే నకిలీ సర్టిఫికెట్ పొందిన వాళ్ళు జాయిన్ హాస్పిటల్లో కావచ్చు, సొంతంగా హాస్పిటల్ పెట్టుకున్నా కావచ్చు, లేదంటే బయట ప్రాంతాల్లో ప్రాక్టీస్ వెళ్ళినాక కూడా తగినంత డబ్బులు ఇవ్వాలంటూ కూడా అప్పుడు కూడా ఒత్తిడి చేస్తున్నట్టుగా కూడా ఈ విచారణలో తెలియనట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో విచారణ అనేది కొనసాగుతుందని కూడా అక్కడ ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అయితే 2015లోనే దాదాపు 21 ఫేక్ యూనివర్సిటీలను ఒక్క తమిళనాడు రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి ఆరోగ్య శాఖ గుర్తించడం జరిగింది. అయితే అప్పుడు కూడా ఈ యూనివర్సిటీ బయటపడకపోవడం ఆశ్చర్యకరం అని చెప్పుకోవాలి. అయితే ఇప్పటికీ రన్ అవుతూ ఉంది. అయితే ఏదైతే 2019కి సంబంధించినటువంటి ప్రవేశానికి సంబంధించి ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తారో ఆ కారణంగా పూర్తి స్థాయిలో ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. అసలు ఇతను వెనుక ఎవరున్నారనే కోణంలో కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కార్తీక్.